జిల్లా క్లాక్ టవర్ వద్ద అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐటియు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని నిలువరించే ప్రయత్నం కూడా చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు సిఐటియు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. 42 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంతకీ కూడా వీళ్ళ విన్నపాలు వినలేదు. అయితే ఈరోజు అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ దగ్గర పెద్ద ఎత్తున వీళ్ళు రాస్తారోకో నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి మద్దతుగా సిఐటియు సిపిఎం నాయకులు కూడా మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఒకవైపు అంగన్వాడీలు నాయకులు చెప్పడం ఏమంటే అంగన్వాడీల పట్ల అత్యంత పాశవికంగా నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రోజు చూసామంటే ఒక అంగన్వాడీ కార్యకర్త వాస్మల్ అనేది తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అయినా కూడా ప్రభుత్వం దిగిరాలేదు. రాష్ట్ర ప్రభుత్వం 43 రోజులు సమ్మె చేస్తుంటే మానవత్వం లేకుండా ఈ రోజు వాళ్ళ నిరవధిక దీక్షల్ని భగ్నం చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అర్జీలు ఇవ్వడానికి పోయిన వాళ్ళను వేల మందిని అరెస్టు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి సరికాదు అనేటువంటి నిరసనలు కూడా ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తున్నారు. కేవలం పోలీసులకు కూడా ఎవరికి దీని పట్ల ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి లేదు. కానీ కేవలం ఈ ప్రభుత్వం నియంకుశమైనటువంటి వ్యక్తిగత నియంతతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అత్యధిక మంది ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని ఎవరు సమర్థించే పరిస్థితులు లేరు. ముఖ్యమంత్రి గారు సైకోలాగా తయారై మానవత్వం మరిచి ఈ రకమైనటువంటి నియంతృత్వాన్ని పాల్పడుతున్నాడు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మేము అదే చెప్తున్నాం. చర్చల పేరుతో ఒప్పుకునేటి కూడా ఇప్పటికీ జీవోలు ఇవ్వాల. మున్సిపల్ కార్మికులకు కొన్ని అంగీకరించినట్టుగా మినిట్స్ రాసుకున్నారు, కానీ జీవో ఇవ్వమంటే ఇవ్వడంలా. అంటే ఈ ప్రభుత్వం ఏదో రకంగా అంగన్వాడీ సమ్మెను ఇంకో సమ్మె తోడు కాకూడదని వారిని నమ్మించి ఈరోజు వారికి మోసం చేశారు. 1,00,000 మందికి పైగా అంగన్వాడీలు రోడ్డుపై ఉంటే ఈరోజు వాస్మల్ లాగింది ఒక కార్యకర్త. అదేవిధంగా అనేక జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పాపం ముఖ్యమంత్రి ఊరికే పోదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఎంత పెంచుతారు? ఎవడు జులైలో ఎవరు రాజు ఎవడు మంత్రి? ఈ రోజు ఇప్పుడు ఉండే వాళ్ళు రేపు ఉంటారని గ్యారెంటీ ఎవరు? అందుకనే అబద్ధపు అన్యాయంగా ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి మేము ఈ నిరసన చేయవలసి వస్తుంది. గెలవాలా? ఇప్పుడు గెలిచి ఏం పొడిచినారో రేపు గెలిచి ఏం చేస్తారో ప్రజలు తెలుస్తారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. నిన్న సాయంత్రం 7 గంటల వరకు ఎవరైతే అంగన్వాడీలు విధుల్లోకి చేరారో వాళ్ళని పూర్తిగా తొలగిస్తామంటూ కలెక్టర్ల ద్వారా అన్ని జిల్లాలకి ఒక సందేశం అనేది ఇచ్చింది. అదేవిధంగా కలెక్టర్లు కూడా వాళ్ళ పీడీలకు కూడా మెసేజ్లు పంపించడం జరిగింది. ఎవరైతే పీడీలు ఉన్నారో వాళ్ళ అంగన్వాడీ నాయకులను కూడా పిలిపించి విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మనస్తాపానికి గురైన అనంతపురం నగరానికి చెందిన సరిత అనే ఒక అంగన్వాడీ సహాయకురాలు విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాంతో ఆగ్రహం చెందిన సిఐటియు ఏఐటియుసి నాయకులు వచ్చేసి ఈరోజు అనంతపురంలోని టవర్ క్లాక్ దగ్గర పెద్ద ఎత్తున ఒక రాస్తారోకో నిర్వహించారు. అయితే పోలీసులు దాదాపుగా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇది ఒకవైపు అక్క చెల్లెళ్ళకి ఎంతో న్యాయం చేస్తున్నాననేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఒక సంక్షేమ కార్యక్రమం విడుదల చేయడానికి కూడా అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గాన్ని కూడా చేరుకోవడం జరిగింది. ఎక్కడైతే వీళ్ళు నిరసనలు తెలియజేశారో ఇక్కడ నుంచి కళ్యాణ్ దుర్గానికి వెళ్తారేమో అన్న భయంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే వాళ్ళకు నోటీసులు కూడా సర్వ్ చేసింది. ఇప్పుడు కూడా ఆ భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పోలీసులకి ఒక మెసేజ్ అందించి పోలీసులు బలవంతాన ఈ నాయకులకి పోలీస్ స్టేషన్లకి తరలించడం జరిగింది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360.